కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 మండలాలను అనుసంధానిస్తూ ఓ డ్రైన్ పై ప్రారంభించిన వంతెన రహదారుల నిర్మాణం ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. పొలాలకు వెళ్లే దారి లేక రైతులు నిత్యం నరకం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన తమ వెతలు తీర్చుతుందని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని కొత్తపాలెం కె బేతపూడి ప్రాంతమిది. నరసాపురం మండలం కొత్తపాలెం, మొగల్తూరు మండలం కె బేతపూడి గ్రామాల మధ్య ప్రవహించే గొంతేరు డ్రైన్కు 2 వైపులా పంట పొలాలు, ఆక్వా చెరువులు ఉన్నాయి. కొత్తపాలెం రైతులకు ఇటువైపు, బేతపూడి రైతులకు అటువైపు పంట పొలాలు, రొయ్యల చెరువులు ఉండగా నిత్యం అటూ ఇటూ రాకపోకలు చేయక తప్పని పరిస్థితి. అయితే ఈ డ్రైన్పై వంతెన లేకపోవడంతో ఏళ్ల తరబడి రైతులు రాకపోకలకు పడవలనే ఆశ్రయిస్తున్నారు. అనేకసార్లు పడవలు ప్రమాదాలకు గురై గ్రామస్తులు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలంలో డ్రైను నిండుగా ప్రవహించే సమయంలో రైతుల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాటుతున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లోనే రాకపోకలు చేయాల్సి వస్తోంది. 2018లో నాటి టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడు చొరవతో ఈ 2 మండలాలను కలుపుతూ కొత్తపాలెం కె బేతపూడి గ్రామాల మధ్య వంతెన, అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు ఏఐఐబి నిధులు 16.50 కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరయ్యాయి. ఈ పనులకు 2018 డిసెంబర్ 5న మంత్రి హోదాలో నారా లోకేష్ భూమి పూజ చేశారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో పనులకు బ్రేక్ పడింది. వైసీపీ హయాంలో మరోసారి ఆ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. కోవిడ్ ప్రభావం తగ్గాక గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించినా వైసీపీ సర్కారు బిల్లులు చెల్లించలేదు. దీంతో నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోయింది. 2018లో ఈ టీడీపీ గవర్నమెంట్ లోనే లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేశారండి బ్రిడ్జికి. గత ప్రభుత్వంలో ఏదో నామకే వాస్తు కింద ఏదో పిల్లర్ చేశారు, అక్కడ ఆగిపోయింది. మళ్ళీ మాది కొత్తపాలెం గ్రామం అందరికి పొలాలన్నీ కాలువతలో ఉన్నాయండి. కొబ్బరికాయలు తీసుకోవాలన్నా, లేకపోతే చెరువులకి మేత జిమ్ముకోవాలన్నా, చెరువులు పట్టుబడికి వచ్చినప్పుడు పట్టుకోవాలన్నా అన్ని సరే అన్ని కాలువ దాటించాలి. మళ్ళీ అవతల నుంచి అవతల దాటించాలి. మనం ఏం తీసుకోవాలన్నా అవతల దాటించాలండి. కరుకోడ, బేతపూడి, తొందూరు ఇలా భీమవరం దగ్గర అవుతుందండి. ఇలాగా కొత్తపాలెం, సేరేపాలెం, ఇలా మొగల్తూరు దగ్గర అవుతుందండి. ఇది మధ్యలో ఉందన్నమాట అండి ఈ బ్రిడ్జ్. గొంతేరు డ్రైన్ అనేది వ్యవసాయాలన్నిటి కూడా జీవనాడి లాంటిది. ఇది అయితే రైతులందరూ కూడా రకాల కోరిక ఈ గొంతేరు మీద బ్రిడ్జి కావాలి. అంటే అనేక సేరేపాలెం అండ్ కొత్తపాలెం రైతులందరూ కూడా పొలాలు గొంతేరు అవతల వైపున ఉండటం వల్ల చాలా కష్టాలు పడుతున్నారండి. ఎందుకంటే ఈ బ్రిడ్జి వేయటం వల్ల ఏంటంటే రైతులందరికీ అవతల సుమారు 300-400 ఎకరం మా కొత్తపాలెం రైతులకు ఉన్నదండి భూమి. అనుక్షణం కూడా లడ్డొత్తే ప్రమాదకరంగానే పడవ మునిగిపోయి చాలా మంది రైతులు ఇందులో పడిపోవటం, మళ్ళీ గట్టెక్కడం ఇది జరిగేది. రైతులు కొబ్బరికాయలు తీసుకుని యువతలకు తీసుకురావాలన్నా, అక్వా రైతులు చేపలు పట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరం అయిపోతుంది. బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి కూటమి ప్రభుత్వంలోనే ఇది మళ్ళీ అదే విధంగా మన లోకేష్ గారే దీన్ని ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం గ్రామ ప్రజలందరూ. వంతెన నిర్మాణం కోసమని గొంతేరు డ్రైన్లో 3 అంతుల మేర అడ్డుకట్ట వేశారు. కానీ అధిక వర్షాల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఈ ప్రాంతంలో వరిచేలు, ఆక్వా చెరువులు ముంపునకు గురవుతున్నాయి. తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. లోకేష్ గారు ఓపెన్ చేశారు, మాకు ఎంతో సంతోషం వచ్చింది. 4 కుండీలు అవని. గత ప్రభుత్వం వచ్చాక అన్ని ఎక్కడెక్కడ మూలన పెట్టేశారు. మంది వెళ్ళి అడిగితే మాకు ఇది అవుతలేదు, బిల్లు అవుతలేదు, దాని గురించి మేము పక్కన పెట్టేసామని చెప్పేసి అన్నారు. ఎక్కడికెక్కడ తుప్పట్టేసినాయండి. తలాలు ఎత్తే మాకు ఆ బతుకు తీరు అంతా కూడా కాలం అవతలేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. దీని గురించి లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక అయితే మాత్రం అవతల తొందూరు, బేతపూడి కూడా నరసాపురం నియోజకవర్గం చెందినాయండి. అలా మొగల్తూరు, కొత్తపాలెం ఇవన్నీ కూడా నరసాపురం చెందినాయి. ఈ రెండింటికి జరగాలంటే ఈ బ్రిడ్జి పూర్తి అయితే బాగుంటది. మొగల్తూరు, మోడి ఈ వంతెన వేస్తే మాకు చాలా షార్ట్ కట్ గా ఉంటది. కొబ్బరి ఉత్పత్తులు, సర్వే ఉత్పత్తులు ఇవన్నీ కూడా హైవేకి వెళ్లాలంటే ఈ వంతెన వేస్తే చాలా తక్కువ సమయంలో హైవేకి చేరుకుని వెళ్ళిపోవడానికి ఉంటది. ఈ వంతెన మీద దృష్టి సారించి పూర్తి చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం.